అండి, నమస్తే. వెల్కమ్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా అండ్ హెల్దీగా డ్రై ఫ్రూట్ కుల్ఫీని ఎలా చేయాలో షేర్ చేయబోతున్నాను. నోట్లో పెట్టుకోగానే అలా వెన్నపూసలాగా కరిగిపోతుందండి. అంత టేస్టీగా అంత క్రీమీగా ఉంటుంది అన్నమాట. నాకులాగా సమ్మర్లో కాకుండా రైనీ సీజన్లో అయినా వింటర్లో అయినా ఇలా ఐస్ క్రీమ్స్ అయినా కుల్ఫీనైనా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? మరి చలో. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. దానిలో ఒక 25 గ్రామ్స్ ఫుల్ మకానా వేసుకొని ఒక 50 గ్రామ్స్ 50 to 75 గ్రామ్స్ కాజు వేసుకోవాలి. అలానే సీడ్స్ తీసేసి మన టేస్ట్కి స్వీట్కి తగినంత డేట్స్ వేసుకోవాలి. నేనైతే 3 వేసాను, చాలా స్వీట్గా ఉన్నాయని. కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. కుంకుమ పువ్వు లేదు అంటే కొద్దిగా పసుపు వేసుకున్నా మంచి కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో కాచిన పాలు వేడివేడిగానే ఒక 1/2 లీటర్ వేసేసుకుంటున్నానండి. పాలు కూడా వేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారుగా ఈ విధంగా చక్కగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను నైట్ అంతా నానబెట్టిన బాదం పైన పొట్టు తీసేసి ఒక 20 వేసుకుంటున్నానండి బాదం కూడా. అలానే 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిల్క్ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. స్మూత్గా అంటే మరీ స్మూత్గా ఏం అవసరం లేదు. చిన్న చిన్న పీసెస్ లాగా మధ్యలో తగులుతూ ఉంటే కుల్ఫీకి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ తగులుతుంటే కుల్ఫీలో చాలా బాగుంటుందండి. మీకు టేస్ట్ చూసుకోండి. స్వీట్ సరిపోలేదు అంటే కొద్దిగా షుగర్ అయినా లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కుల్ఫీ మౌల్డ్స్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మౌల్డ్స్లో ఫిల్ చేసేసుకుందాం. మౌల్డ్స్ లేవంటే చక్కగా టీ కప్స్ ఉంటాయి కదండి, అందరికీ కన్ఫామ్గా టీ కప్స్ ఇంట్లో ఉంటాయి కదా, వాటిలో కూడా చక్కగా ఈ మిశ్రమాన్ని వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అన్ని కుల్ఫీ మౌల్డ్స్లో కొద్దిగా కాజు బాదం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అడుగున వేసుకుంటున్నానండి. ఇవి పైన కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా మధ్య మధ్యలో క్రంచీ. ఇప్పుడు ఇది మొత్తం అంతా ఫిల్ చేసేసుకొని పైన కట్ చేసుకున్న బాదం కాజు కూడా చిన్న చిన్నవి పైన కూడా వేసేసుకొని క్యాప్స్ పెట్టేసుకొని స్టిక్స్ పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకుందామండి ఓవర్ నైట్.
దీన్ని ఇలానే తీసుకెళ్ళి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా మిగిలిందండి. నా దగ్గర ఇలా కుల్ఫీ పాట్ ఒకటి ఉంది. మిగిలిన మిశ్రమం మొత్తం దీనిలో వేసుకొని దీన్ని కూడా ఫ్రీజ్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చూసారా, నెక్స్ట్ డేకి చాలా 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 యమ్మీగా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో, ఎక్కడ కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా వస్తాయన్నమాట. వావ్, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్స్, మకానా ఇలా తినని ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. కన్ఫామ్గా నచ్చి తీరుతుంది. అంత బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేను ఇందులో ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేయలేదు. మీకు షుగర్ సరిపోలేదంటే మాత్రమే కండెన్స్డ్ మిల్క్ అయినా షుగర్ అయినా యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇంకో 2-3 డేట్స్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేను ఇవి చేసేలోగా మా వాడు మాత్రం ఎప్పుడు అయిపోతుందా వీడియో, ఎప్పుడు తిందామా అని రెడీగా కిచెన్లో వెయిట్ చేస్తున్నాడండి. చూసారు కదా, వాడు ఏమంటున్నాడండి, హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది అని చెప్తున్నాడు. చూస్తున్నారా వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే. మనం చేసినవి పిల్లలు ఇలా ఆస్వాదిస్తూ ఇష్టంగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. ఆ సాటిస్ఫాక్షనే వేరండి. నేనైతే చాలా హ్యాపీ. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.